కూర్చో కూర్చో సరిపోతా ఏం కాదు. టీకా తీసుకోండి, టీకా తీసుకోండి. టీకా ఉన్నదే, టీకా ఉన్నది నేను తెచ్చాను. ముఖ్యంగా మరి అసలు ఆ పేరు తీసుకోవాలంటే కూడా నాకు సిగ్గు అవుతుంది. అసొంటోని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ నాయన రాజీనామా చేయాలని ఈరోజు ఆ రౌండ్ టేబుల్ పెట్టుకుంటున్నాం. కానీ చర్చించవలసిన విషయం. ఒక్కోసారి చిల్లరగాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిపోవాల్సి వస్తుంది. తప్పది, మరి కాసుకోవాలి. ఇక్కడ ఉన్నోళ్ళు పాశం యాదగిరి అన్న కానీ, కృష్ణకుమార్ అక్క కానీ, లేకుంటే వినాయకదాస్ సార్, పృథ్వీ అన్న, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా ఆ పేర్లు తీసుకోవాల్సి వస్తాయన్న దుర్దినం వస్తాయని వాళ్ళ జీవితంలో ఎప్పుడు అనుకోలే కావచ్చు. కానీ తీసుకుంటాం. మొత్తానికైతే నేను సింపుల్గా చెప్తా. నాకైతే తెలంగాణ నడుస్తున్న ఒక మహాభారతం లెక్క కనబడుతూ ఉంది. ఎందుకు మహాభారతం లెక్క కనబడుతుందంటే, ఈరోజు ధృతరాష్ట్రుడి జాగల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కళ్ళ కట్టుకొని అది ఇంటి పంచాది మా పంచాది కాదంటుండు. అది ఇంటి పంచాది కాదు, మా పంచాది కాదంటుండు. మధ్యలో ఒక నాబాలిక్ అంటే ఒక మైనర్ అమ్మాయి మధ్య నిలబడ్డది. ఆమె పైన రాళ్ళు పడుతూ ఉన్నాయి. ఆమెకు మద్దతుగా మనలాంటి బక్క చిక్కిన పాండవులు లెక్క మన 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 వర్గం ఉన్నది. కానీ కౌరవులు 100 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, బలగం ఉన్నది, తుపాకులు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈరోజు వాళ్ళకు దురదృష్టం ఏంటంటే వాళ్ళ తరపున ఈరోజు మగధ అని ఒక ఛానల్ అంటే ఆడామేనా మరి ఆడిదా గాడిదా అర్థమవుతలేదు నాకు. ఎంత పచ్చిగా మాట్లాడుతుందంటే అమ్మాయి గురించి అంత పచ్చిగా మాట్లాడుతుంది. రాములమ్మ అంటే నాకు కొంచెం అభిమానం ఉండే. ఆమె అదే భాష. ఇక తక్కిన మీడియా ప్రతినిధులు తప్పించకపోతుండ్రు. మహిళల గురించి భారత్ మాతాకి జై అంటాం, భారత్ మాతాకి జై అంటాం. భారత్ మాత జై అని అనుమని బీజేపీ వాడు మేడ మీద కత్తి పెట్టి మళ్ళీ అనిపిస్తారు. అయినా కానీ అన్నాం. కానీ భారత్ మాతాకి జై అనిపించి అదే భరతమాత బిడ్డను బలాత్కారం చేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి చప్పట్లు ఒక సైడ్ పట్టుకోవాలి. చప్పట్లు మళ్ళీ వీళ్ళే కొడతారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. వా 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 అని, వా భగీరథ్, వా 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 ఏం చేస్తున్నారు, వీళ్ళే చప్పట్లు కొడతారు. వీళ్ళంతా ప్రేక్షకులు అంటారు. ఇక ఇంకో దిక్కు ఈ మహాభారతంలో కౌరవ దిక్కు ఇంకోడు ఉన్నాడు. ఎవరంటే మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఏమన్నానంటే, మంత్రి ఇట్లా మాట్లాడిండు, మంత్రి ఆయన సొంతము, ఆయన మాకు సంబంధం లేదంటాడు. అంటే ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడిండో ఈయన కూడా అదే మాట్లాడతాడు. మరి ఇలా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటాడు, ఇద్దరు మున్నూరు కాపోలే, ఇద్దరు కులపోలే, మాట్లాడుకోవచ్చు, కూర్చోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు. అరే పొన్నం ప్రభాకర్, నేను ఒకటే అనుకుంటా, నువ్వు మంత్రివా బ్రోకర్వా రా, పెళ్ళిళ్ళ బ్రోకర్వా నువ్వు మంత్రివా పెళ్ళిళ్ళ బ్రోకర్వా? ఒక అక్యూజ్ను పట్టుకొని మీరు పెళ్ళిళ్ళు మాట్లాడుకోమని అంటుండ్రు. నువ్వు ఒకసారి పింక్ సినిమా చూడు, లేకుంటే వకీల్ సాబ్ సినిమా చూడు, పాత్రలు ఎవరైనా ఉండొచ్చు. నీ గురించి అసలు ఒక అమ్మాయి పైన చేయేసే హక్కు ఎవరికీ ఉండదు. అది మైనర్ అయినా సరే, మేజర్ అయినా సరే. ఈరోజు మేజర్ అని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉండ్రు. కానీ ఇప్పుడే ఆయన బెయిల్ కూడా రిజెక్ట్ అయిందంట. మేజర్ నిరూపించే ప్రయత్నాలు చేస్తూ ఉండ్రు. కానీ ఈరోజు మీరు ఏది చేసినప్పటికీ ఈరోజు ఒక మహిళ పైన, మేజర్ అయిన మహిళ అంటే పైన చేయడానికి హక్కు ఉందా మీకు? దీని మీద కృష్ణకుమార్ అక్క వాళ్ళు ఇంకా చాలా బాగా చెప్తారు. చేసే హక్కు ఉందా మీకు? కాబట్టి ఈరోజు ఇంకొకటి, మంత్రి సురేఖ గారు ఉన్నారు కదా, సురేఖ గారి ఇంట్లో ఒక నేరస్తులు ఉన్న అర్ధరాత్రి పోలీసులు పోయిండ్రు కదా. పోయినప్పుడు అక్కడ సురేఖ గారు కుమార్తె గొడవ చేసింది కదా. మీరు అంతా ఒప్పుకుంటారా? నిన్న నేను 101% ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ లేని ఎక్కడికి పోను, మీ అందరికీ తెలుసు. ప్రూఫ్ లేని పోను. నిన్న పొద్దుగాల 101% ఈ బండి సంజయ్ కొడుకు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉండే, బండి భగీరథ కార్ అక్కడ ఉండే, అక్కడ బయట కారుకు పువ్వు గుర్తు కూడా ఉండే. నేను పక్కాగా 2 రౌండ్లు కొట్టిన తర్వాత ఆ ఇంటి కాడికి విత్ కెమెరాస్ పోయినా. రాత్రి నన్ను అక్కడ సీఏ అడుగుతారు, ఈ శంకర్ అంటే ఎవరు? ఆయన ఇంకొక మన మైక్ టీవీ కారణం, ఈ మైక్ ఎవరిది అంత ఎంక్వైరీ చేస్తున్నారు, కేసులు పెడతానంట ఎవరెవరని. అక్కడ పోయిన ఛానల్ ఎవరెవరు పోయినాయో అన్ని ఛానళ్ళ పైన కేసులు పెట్టడానికి ఇంతకుముందు ఇంకా మా బ్యాంక్ అకౌంట్లు తీస్తుండ్రు. నా బ్యాంక్ అకౌంట్ తీస్తుండ్రు. ఆ బ్యాంకులో ఏమేమి ఉన్నాయి, నా బ్యాంకులో ఎక్కడికి వెళ్ళి పైసలు ట్రాన్స్ఫర్ అయ్యింది ఏందని అన్ని కూడా ఆరా తీస్తుండ్రు. ఎక్కడికెళ్ళి అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా, మరి ఈడీ కేసులు పెడతారో బోడీ కేసులు పెడతారో కానీ మొత్తానికి అన్నీ కూడా చూస్తూ ఉండరు. కాబట్టి ఈరోజు నేను
ఈ రోజు ఆయన ఇల్లు బండి సంజయ్ కుమార్, ఎందుకంటే ఇద్దరు బండి సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే క్యారెక్టర్. ఇందాక గణపతి సార్ చెప్పినట్టు 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి, అలా 420 కేసులు 4 ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. కాబట్టి నేరస్తు ఒకటి. నరేంద్ర మోడీ గారి ముందు ఒక అక్యూజ్డ్ తండ్రితోని కూర్చొని మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు, నువ్వు ఏం చెప్పాలి ముఖ్యమంత్రి అంటోని, అరే నీ కొడుకుని తీసుకొస్తా సరెండర్ చేయబ్బా పెద్దగా తట్టుకుంది అని అనాలి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, అట్లా అనుకుంటా ఏం కాదు నేను చూసుకుంటా. అసలు ఇన్విటేషన్లో బండి సంజయ్ పేరు లేదు అక్కడ. నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ షీట్లో బండి సంజయ్ పేరు లేదు. ఏం కాదు పా నేను తీసుకపోతా పాన్, అక్కడ పైకి తీసుకుపోయింది ఎవరు, రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయింది, నేను చూసుకుంటా అని చూసుకుంటున్నారు. ఇంకొకటి ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీని ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీ పాత్ర ఏంది? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు అది భారత ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఆయనతో అక్యూజ్డ్ తండ్రి ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఏది పోస్కో కేసు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారు ఎందుకు పట్టుబడతలేరు? నరేంద్ర మోడీ గారు దీని మీద మాట్లాడి ఎందుకంటలేరు? దీనికి నరేంద్ర మోడీ గారు అక్యూజ్డ్తో కూర్చున్నారు కాబట్టి తెలంగాణ బంద్కు మీరు ఎందుకు పిలిపియలేదు? తెలంగాణ బంద్కి ఎందుకు పిలిపియలేదా? బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీ దగ్గర లేదా? ఇంకొకటి, నేను తెల్లారి డీజీపీ ఆఫీస్కి అడిగిపోయినా. ఆ డీజీపీ ఆఫీస్కి ఆడిపోయే ముందు పొద్దుగాల నేను పృథ్వీ ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నాం. ఇక్కడ అభినందన్లా ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ది. అక్కడికి వెళ్ళి బయటకు వస్తే కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కలిసిండ్రు. ఏమైంది కేసు, నువ్వు దీని గురించి మాట్లాడతలేవంటే పోస్కో కేసు కదా ఎవరు తప్పించుకోలేరు అన్న. అంటే ఆయన అన్నాడు 2 బుడ్డ సెక్షన్లు పెట్టిండ్రు, స్టేషన్ బెయిల్ దొరికిపోతుంది అన్నాడు. అరే అట్లెట్లా అవుతుంది అన్న మరి మీరు ఎవరు మాట్లాడతలేరు కదా అన్నారు. అప్పటికప్పుడు నేను ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని డీజీపీ ఆఫీస్ ముందు పోయి కూర్చున్న తర్వాత కవిత వేర్ ఆర్ యూ అన్న, తీర్మాన్ మల్లయ్య వేర్ ఆర్ యూ అన్న, కోదండరామ్ వేర్ ఆర్ యూ అన్న, మీరు ఎక్కడ కనబడతలేరు అన్న తర్వాత కవిత నేను వచ్చింది. ఆ చిన్నపిల్లగాడు అసలు మాట్లాడదాన్ని చిలుక పలికిపోయింది. అంటే ఇదంతా ఏంటంటే ఒక దండుపాలెం గ్యాంగ్ అన్నట్టు తెలంగాణలో. ఈ దండుపాలెం గ్యాంగ్ అంతా కలిసి, ఈ సిండికేట్ అంతా కలిసి వీళ్ళు శాసిస్తూ ఉంటారు ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, కాసుకోవాల్సిన అవసరం ఉంది. 101% బండి సంజయ్తో మంత్రిగా ఉండడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డి తక్షణము ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేయాలి. ఇప్పుడు మనల్ని తీసుకుపోమని చెప్పు. రేవంత్ రెడ్డి ఇంట్లోనే బండి సంజయ్ కొడుకున్నాడు, మనం ఇక్కడ తీసుకుపోమను. రేవంత్ రెడ్డి ఇంట్లో బండి సంజయ్ ఉన్నాడు. ఇక్కడ అందరూ కూడా రేవంత్ రెడ్డి దోస్తులే, పాచం వ్యాధులు అన్న దోస్తే, పృథ్వీ అన్న దోస్తే. మేమైతే రామ్ కానీ ఈ పెద్ద మనుషులు అంతా నీ దోస్తులే, మీ ఇంట్లో కూర్చొని నీతో అన్నం తిన్నోళ్ళే కాబట్టి వాళ్ళని తీసుకపో. రూమ్ చూపి కెమెరాలు పెట్టు, లేడని చెప్పి చూపి మరి ఎక్కడ ఉన్నాడో ఇక పోలీసు వాళ్ళే పట్టుకుంటారు. ఇలా పోలీసు వాళ్ళకి ఎక్కడ దొరుకుతలేరు. నేపాల్ వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ భార్యను బట్టి చంపి పోయి పూణేలో ఉంటే వాళ్ళని పట్టుకొచ్చిండ్రంట. కానీ 360 degrees రేడియస్లో ఉన్న ఈ బండి సంజయ్ కొడుకు మాత్రం దొరుకుతలేడంట. మరి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో దొరుకుతారు, అక్కడ తప్ప అంతా తేలివాడుతున్నారు. కాబట్టి కరీంనగర్ దొంగలు దొరికిండ్రు, మరి ఇప్పుడు ఈ దొంగ దొరుకుతలేడంటే మీరు అక్కడ పెట్టాలని చెప్పి అక్కడనే తెలియాలి. రేవంత్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నాడు. ఇవాళ ఇంకొకటి, బీజేపీ కాంగ్రెస్ పాముంగీస జాతీయ స్థాయిలో. మరి జాతీయ కాంగ్రెస్లో ఎందుకు మాట్లాడతలేరు? మీనాక్షి నటరాజన్ గారు ఒక మహిళ గారు, ఆమె ఎందుకు మాట్లాడతలేదు? ఆమె ఎందుకు ప్రెస్ మీట్ పెడతలేరు? ప్రియాంక గాంధీ గారు ఉన్నావు సంఘటన మీద, మరి తెలంగాణ మీద ఎంత పెద్ద సంఘటన జరుగుతుంది, ప్రియాంక గాంధీ గారు ఇక్కడ రావాలి కదా. అంటే ఇక్కడ ఏమన్నా మీరు కాంగ్రెస్ పార్టీని బీజేపీకి ఏమన్నా మీరు అదేమో అంటారు కదా దాన్ని, లేదు అది కాదు, ఇంకోటి ఇస్తారు, ఇట్లా వాళ్ళు ఇస్తారు కదా, లీజ్కి ఇస్తారు కదా, ఫ్రాంచైజ్. బీజేపీకి ఫ్రాంచైజ్ ఇచ్చిండ్రు రాయండి, అదే అనుమానం వస్తుంది. మొత్తం బీజేపీకి ఫ్రాంచైజ్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ బాయ్ లెక్క పనిచేస్తుండ్రు. ఏది ఏమైనప్పటికీ పృథ్వీ అన్న బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకుంటూ వాళ్ళ డిమాండ్స్కి అన్నిటి కూడా నేను కూడా ఏకీభవిస్తున్నా. ఈ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక మహిళ అనుకుంటుంది మా పాప చాలా వీరవనిత, అన్న చాకలి ఐలమ్మ. ఎందుకు వీరవనిత అంటే అటువంటి అమ్మాయిలు దాదాపు 10-15 మంది ఉన్నారు. ఈ ఒక్క అమ్మాయి కాదు, 10-15 మంది ఉన్నారు. అది చేపట్టి యూనివర్సిటీకి వెళ్ళి పూరగాన్ని తీసి బయటపడేసిండ్రు. ఇంకోటి పోరగాడు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఈరోజు ఆ పిల్లగాని జీవితంలో విలన్లు ఆ అమ్మాయో నువ్వు నేను మనం కాదు, వాళ్ళ అయ్యనే బండి సంజయ్ విలన్. ఈరోజు భగవంతుడు పిల్లల్ని దేవుడు నమ్మిస్తాడు. దేవుడు నమ్మి అరే బాబు నువ్వు నా పిల్లల్ని జాగ్రత్త పెంచని మన పిల్లల్ని ఇస్తాడు. అసొంటి వాళ్ళని డ్రగ్ ఎడిక్ట్గా, వ్యభిచారులుగా మంది పిల్లల్ని పాడు చేయమని పంపితే అది ఎంతవరకు కరెక్ట్? దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి మరి నాయకులు ఈరోజు ఆలోచించాలి. ఈరోజు మీరు మాట్లాడాలి. ఈరోజు
కాబట్టి ఈరోజు ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఏవి పెట్టినా కానీ అందరూ కూడా ఏకీభవించాలి. ఉద్యమం మాత్రం చాలా పెద్ద ఎందుకు జరగాలి. అన్నిటికంటే ఎక్కువ అంటే ఈరోజు తెలంగాణ బంధు అనేది ఖచ్చితంగా ఈ సంఘం ద్వారా మనం ఇక్కడికి ఒక పిలుపు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయితో మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబంతో మద్దతుగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరెవరైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండ్రో వాళ్ళని చెప్పుతో కొట్టినా ఏం తప్పు ఉండదు. నేను కూడా వాళ్ళతో వస్తా. జై తెలంగాణ అమర వీళ్ళకి జోహార్లు. అన్న థ్యాంక్స్ అన్న. ఒక మంచి జనానికి ఇద్దరు మొదలు చెప్తే మాకు కూడా మంచిగానే ఉంటుండే. ముఖ్యమంత్రి ఇంటికాడనే ఉన్నాడని చెప్పని ఆ భగీరథ అంటాడు ఇంటికాడనే ఉండే, కారు కూడా చూసినా అని చెప్పిండు అన్న. నేనేమనుకున్నా అంటే ఆ భుజమే చేసినాడు అటు నుంచి అడ్డ పట్టుకపోయినావు గాలి మోటార్లు పట్టుకొని నరేంద్ర మోడీ నేను అనుకున్నా. నిజంగా అనుకున్నా నేను అట్లే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరనే కూడా మరి వీళ్ళు మధ్యరాత్రి ఇక్కడ ఇప్పుడు 2 ఎయిర్పోర్ట్లు కదా, ఆడపోయి పట్టుకుంటే ఈడికెళ్ళి బేగంపేటలోకి వెళ్ళి కూడా పంపించచ్చు కదా సార్. ఇది ఇంకా మంచిగా ఉన్నది. నరేంద్ర మోడీ పోతే సెవెలు చెప్పిపోయిందట సార్కు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఉంటే నేను చూసుకుంటా, ఆ దొంగ నోట్ల కేసులల్లో వాటిలో వీటిలల్లో ఓటుకు నోటు కేసులలో చూసుకుంటా, నువ్వు మీ ఇంటికాడనే జర జాగ్రత్త పెట్టుకో అని. వాస్తవమే రాజకీయ పార్టీల గురించి జడ్సన్ అని చెప్తుంటే ఒక ముచ్చట నిన్న ఒక తన ఏడబడినావు ఈడబడినావు ఏడున్నావు ఈడున్నావు అని చెప్పని అందరిని అడిగింది కదా. అడిగితే ఒక ఆమె నిన్న మొన్న పార్టీ పెట్టినా ఉన్నది కదా, ఆమె చెప్తుంది జనం కూడా వినాలే. ఎందుకంటే మేము అమ్మలం అవుతాం, అక్కలం అవుతాం, చెల్లెలం అవుతాం, బతుకమ్మ కానీ పెట్టింది మేమే, మాతోనే బతుకమ్మ పాట పుట్టింది మాతోని, పువ్వు కూడా మేము పెడితేనే వచ్చింది అంటే పొద్దుగాల చరిత్రలో రాసుకునేటోళ్ళు. ఆమె ఏం చెప్తుంది అంటే గా పిల్లగాన్ని పట్టుకొని, ఏ రాజకీయానికి సంబంధం లేని పిల్లగాన్ని పట్టుకొని గా పిల్లగాన్ని మాత్రం గట్లా ఇబ్బంది పెట్టుడు నాకైతే ఏం బాగా అనిపిస్తలేదు అబ్బా పర్సనల్గా అని చెప్తుంది ఆమె. పాపం లాలిపాప్ పెడితే నోట్లో పెడితే వానికి కొరకాల్లో సపర్యాల్లో తెలియనంత అమాయకుడు వాడు బండి బాగిరదంత అంటాడు. అవన్నీ పట్టుకొని మేము ఎంత పెద్ద సర్టిఫికెట్ ఇస్తాం చూడరు. అంటే రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు, ఎంత నీచంగా లంకల పుట్టిన అన్ని రాక్షసులే అని చెప్పని వాళ్ళ నాయన ఎట్టది చెప్పిండు. నువ్వు కూడా వేరే కాదు తల్లి, నువ్వు కూడా గాడికెళ్ళి వచ్చింది దానివే. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత కూడా మరి నీకు నిన్ను కూడా అటే అందులో సారదాన్లలో లోపల నూక్తామని ఇప్పుడు ఏమైనా చెప్పిర్రో నీకు తెలియదు. లేకపోతే నువ్వు పొద్దున్న లేస్తే ఇదే కదా, మరి దాంట్లో ఎక్కడ నీ వాటాల్లో వచ్చినో తెలియదు. కానీ నిన్ను చీతు అనుకుంటున్నారు ఆడోళ్ళు మొత్తము. జాగ్రత్త, అన్ని రాజకీయ పక్షాలు కూడా అట్లనే ఉన్నాయి. ఇగో అక్కడ ఒక దిక్కు అట్లుండేది ఉంటే ఒక దిక్కేమో ఇట్లా ఉన్నారు చూడరు. ప్రజల పక్షాన నిజమైన మహిళల పక్షాన పోరాటం చేసేటోళ్ళు. అక్క మీరు మాట్లాడండి. కృష్ణకుమార్ అక్క సోషల్ యాక్టివిస్టు, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి.